వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. శాంతి భద్రతల పరిరక్షణలో యావత్ భారతదేశంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్లోనూ మనమే ఆదర్శంగా నిలిచామని తెలిపారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి, టేకుమట్లలో నిర్మించిన పోలీస్ స్టేషన్లను డీజీపీ అంజనీర్ కుమార్తో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడీ మధ్యయుగంలో చక్రవర్తి మాదిరిగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీని ఎంపీగా అనర్హత వేటు వేస్తూ లోక్సభ తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందించారు. ఆదాని వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది అప్రజాస్వామికమని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని అన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో నిరసనలు వెలువెత్తాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేశాయి. దీంట్లో భాగంగా హైదరాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు నిర్వహించాయి. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు చార్మినార్ మక్కా మసీదు వద్ద సౌత్ జోన్ ఏసీపీ శ్రీనివాసరావు, చార్మినార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవికుమార్ చేతుల మీదుగా నమాజ్ కిట్స్ అందజేశారు. ఈ కిట్లలో నమాజ్ క్యాప్స్, కుర్మా, అత్తర్ ఉంటాయని వారు తెలిపారు. G20 సన్నాహక సదస్సుకు ఆతిథ్యం ఇవ్వబోతున్న విశాఖ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 28-29 తేదీల్లో జరిగే G20 సమావేశాలకు దేశ విదేశీ ప్రముఖులు వస్తున్నందున విశాఖ నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. అనంతపురంలో కిడ్నాప్ కలకలం రేపింది. ఇంటర్ పరీక్ష రాయడానికి వచ్చిన తేజను దుండగులు ఎత్తుకెళ్లారని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుని తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఏసీబీ కార్యాలయంలో అధికారులు నిర్వహించిన బహిరంగ వేలంపాటలో మోటార్ బైక్ 16,000 రూపాయలకు అమ్ముడుపోయినట్టు ఎక్సైజ్ డీఎస్పీ జానకిరామ్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ఏసీబీ కార్యాలయంలో మోటార్ బైక్ బహిరంగ వేలంపాటలు నిర్వహించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి కుంచనపల్లి హోదా మంత్రి కాన్వాయ్కి ప్రమాదం జరిగింది. తాడేపల్లి నుండి విజయవాడ వెళ్తున్న కార్మిక శాఖ మంత్రి జయరాం కాన్వాయ్ అదుపు తప్పి ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ప్రమాదంలో ఏఆర్ఎస్ఐ కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలవగా మణిపాల్ హాస్పిటల్కు తరలించారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని నెహ్రూ నగర్లో పురపాలక సంఘం నిర్మిస్తున్న మినీ పార్క్ విశ్రాంతి భవనం గోడ కూలి బైకు, తోపుడు బండి ధ్వంసమయ్యాయి. ఈ మేరకు బాధితుడు రంగనాయకులు మాట్లాడుతూ భవన నిర్మాణ పనులు నాసిరకంగా చేపట్టడంతో ఈ ఘటన జరిగిందన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాదాద్రి జిల్లా బొమ్మల రామారంలో ఆందోళన చేపట్టారు. రాహుల్ గాంధీపై వేటుకు నిరసనగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పంజాగుట్ట సెంట్రల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ చొరవతో విగ్రహ ఏర్పాటు కోసం మంత్రి కేటీఆర్ అనుమతిచ్చారు. ఏప్రిల్ 14న విగ్రహం ఆవిష్కరణ ఉంటుంది. ఈ నేపథ్యంలో విగ్రహం ఏర్పాట్లను ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిశీలించారు. కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రికల్ వాహనాల వాడకాన్ని పెంచుకోవాలని డెడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజు పేర్కొన్నారు. సాంప్రదాయేతర ఇంధన వనరులు అమల్లోకి తీసుకురావడం ఎంతైనా అవసరం ఉందని తెలిపారు. విశాఖ ఆర్కే బీచ్ వద్ద నెట్ క్యాప్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో విద్యుత్ వాహనాల ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ బిజాపూర్ జాతీయ రహదారిపై నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ యూత్ కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉన్ననూరు గురుకుల విద్యార్థి నిఖిత మృతి ఘటనపై బాధితులకు న్యాయం చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బంద్కు పిలుపునిచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జట్టి ధర్మరాజు ఎంఆర్పీఎస్ పిలుపు మేరకు నాగర్ కర్నూలు జిల్లాలో బంద్ నిర్వహించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో కోళ్ల ఫారం లారీ అదుపు తప్పి బోల్తాపడ్డ సంఘటన చోటు చేసుకుంది. చికెన్ షాప్లకు కోళ్లను సరఫరా చేసే లారీ నర్సరావుపేట నుండి గిద్దలూరుకు వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో లారీలోని 2,000 కోళ్లు చనిపోయాయి. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ జగనన్న లేఅవుట్లో ఇంటి నిర్మాణాలపై హౌసింగ్ మరియు సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. నిర్మాణాల పురోగతిపై చర్చించారు. ప్రధాని మోడీపై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసిన కేసులో సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్పై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సచివాలయం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఉత్తరాంధ్రలో నీటి ప్రాజెక్టులు ఆగిపోయాయని, పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు హయాంలో 70% పూర్తయిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంఐ పోలవరాన్ని భ్రష్టు పట్టించి రివర్స్ పాలనలో రివర్స్ ప్రాజెక్టు నిర్వీర్యం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.